మరో కోకోనట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సో ఇది వచ్చేసి కొబ్బరి కారం. వేడి వేడి అన్నం పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యేసి ఈ కొబ్బరి కారాన్ని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పోపు గింజలు అండ్ నెక్స్ట్ వచ్చేసి వక్క మినపప్పు అంటారు కదా, దాన్ని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి అండి. ఈ పోపు మొత్తం కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక కొబ్బరి చిప్ప అండి. దాన్ని ముక్కలుగా కట్ చేసి వాష్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని ఇట్లా పౌడర్లా చేసుకున్నాను. దాన్ని కూడా వేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి. కొబ్బరి కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది. సో మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో చూస్తున్నారు కదా, మనకి కలుపుతూనే ఉంటున్నాము. ఏంటంటే ఇందులో కారపొడి వేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి కొంచెం తక్కువగానే వేసాను. మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కొబ్బరి అయితే మన హెల్త్కి చాలా మంచిది. డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. కొబ్బరి పాలు కూడా మనకి చాలా హెల్తీ అండ్ హెల్ప్ఫుల్ అండి మన హెల్త్కి. సో చూస్తున్నారు కదా, మనకి మంచిగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసాను. ఆ వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి వెల్లుల్లి కూడా ఫ్రై అయింది కదా, వెల్లుల్లి ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేయాలండి. చేసిన తర్వాత సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఒక 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ అయితే పట్టింది. సో ఓన్లీ అది ఒక కొబ్బరి చిప్పకే ఇంత పొడి అయిందండి. ఇంకా మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక 15 to 20 డేస్ అయితే స్టోరబుల్ అండి. మనకి ఎప్పుడైనా కర్రీస్ లేకపోయినా, లేదంటే మనకి నోరు బాగాలేకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసమని డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తున్నాను. బాయ్.